టు R9 TV. నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీ. పెడనలో వెన్నుపోటు దినోత్సవం, తహసీల్దార్కు వినతి పత్రం. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భారత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం. ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాకాలలో సంబరాలు. గుంతకల్లు నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీ బంగారమ్మ జాతర మహోత్సవం. కేశపట్నం గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ఓల్డ్ బోయిన్పల్లిలో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ మరియు వ్యాన్ డ్రైవర్స్ కార్యాలయంలో సమావేశం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం. మే 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించిన జగన్. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలు చేపట్టిన పార్టీ శ్రేణులు. డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం, వాటిని గాలికి వదిలేయడం, చంద్రబాబు మోసాలను, అరాచకాలను, అన్యాయాలను అరికట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టడమైందని తెలిపారు. వచ్చే ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కాక ఇంట్లో ముసలి పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది. ఎంతమ్మా వస్తుందంటే ఇంత 50 ఏళ్ళకి వస్తుందని చెప్పేది చెప్పినారా? 50 ఏళ్ళకి వస్తుందండి. ఇది కాక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా ఎంతమంది ఉంటారంటే పేపర్ తీసుకున్నా నేనే ఉన్నానంటది కదా, నీకు నెలకి ఎంత 18,000. మీ ఇంట్లో ఏం చేస్తారమ్మా అంటే రైతు. ఇప్పుడు ఎంత వస్తుంది? 12,500. ఇది కాక మళ్ళీ 20,000 వస్తుంది. చెప్పిన ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. నెలకు 3,000. నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలకు, రైతులకు 20,000 ఎక్స్ట్రా వచ్చేది కాక, అదేవిధంగా ఆడవాళ్ళకేమో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000. అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు. ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి 100 అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పుకొని తిరిగిన మాట వాస్తవంగా కాదా? ఎప్పుడైనా కానీ పాలకులు అనేవాళ్ళు ఒక స్థాయికి పోయిన తర్వాత సత్యము, నిజము మనమే పలకకుంటే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్లు అని. మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయము అందుతుందనే ఆశతో జీవించే వాళ్ళు ఎక్కువ. పెడనలో వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా నిరసన ర్యాలీలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడనలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము మరియు జెడ్పీటీసీ చైర్పర్సన్ ఉప్పల హారిక పెడన వైసీపీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన ఉప్పల రాము. వెన్నుపోటు దినం ర్యాలీలో భారీగా హాజరైన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు. ఏమి లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ అసమర్థత పాలన. మరి 46,50,000 పెన్షన్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి వాళ్ళ దగ్గర 4 లక్షల పెన్షన్లు, 3.5 లక్షలు, 4 లక్షల పెన్షన్లు తీశారు ఈ సంవత్సరంలో. ప్రతి నెల కూడా మరి కత్తిరించుకుంటూ పోతున్నారు. 30,000, 40,000, 50,000.
మీరు గమనించారు లేదు, ఎక్కువ తక్కువగా ఏమన్నా అవునా కదా? మరి మీరు ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న కాక మన రేషన్ డీలర్లు పాపం మరి చాలామంది నిరుద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చాడు రేషన్ వ్యాన్. ఒక 2-3 ఉద్యోగస్తులు ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ జీవన వృత్తి ఉండిద్ది. దాంతోపాటుగా అతి ముఖ్యమైనది ఎవరైతే అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ముసలి వాళ్ళు ఉంటారో వారందరికీ నేరుగా డోర్ డెలివరీ చేయాలి. సరుకులు నిత్యావసరాలు కానీ అలాగే రేషన్ కానీ నేరుగా ఇంటికి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో ఒక మంచి ఉద్దేశం తీసుకొస్తే దాన్ని తూట్లు పొడిచి పూర్తిగా తీసేసారు. అసలు మేము మొత్తం ఆయన కంటే ఎక్కువ చేసేస్తాం, ఆయన 10 ఇస్తే మేము 25 ఇస్తాం అన్నారు. 25 లేదు కదా, మొత్తం గుండు సున్నా చుట్టేశారు ఈ రాష్ట్రాన్ని. దయచేసి చూడండి ఒకసారి, మీరు అందరు గమనించండి. ఈ చెప్పుకుంటూ వెళ్తే బహుశా మొత్తం ఇవాళ ఆయన ఇచ్చిన చెప్పుకుంటూ వెళ్తే ఈ పూట సరిపోతుంది. మరి బందర్లో మీరు గమనించినట్టయితే మెడికల్ కాలేజ్ ఒకటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మా బందరు మాజీ మంత్రి పేర్నాని గారు సారథ్యంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చి అది ఓపెన్ అయ్యి మా ప్రభుత్వంలోని క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. అలాంటివి ఎట్ ఏ టైం 5 కాలేజీలు స్టార్ట్ అయ్యి మొత్తం 17 మెడికల్ కాలేజీ వచ్చి ఈ రాష్ట్రానికి 17. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 550 కోట్లు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో 5 పూర్తి అయిపోయి క్లాసులు స్టార్ట్ అయినాయి, ఇంకొక 5 ఏమో ప్రాసెస్లో ఉన్నాయి, అంటే దాదాపు సగం పైన పూర్తయినాయి, ఇంకొన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అలాంటి వచ్చిన ఒక దుర్బుద్ధి అంటే ఇన్ని కాలేజీలు ఉండటం మూలంగా మనకి మెడికల్ సీట్లు ఎక్కువ పెరుగుతాయి. మరి మెడికల్ సీట్లు ఎక్కువ పెరగడం మూలంగా ప్రతి వాడికి కూడా లేని వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ మనం ఫ్రీగా ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఈవేళ. ఇలాంటివన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ రాజకీయం శాశ్వతం కాదు. మీరు ఇది 4వ ముఖ్యమంత్రి, 4 సార్లు కాదు 40 సార్లు చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల గుండెల్లో శాశ్వతంగా మనం ఉండిపోవాలి. ఈవేళ ఇక్కడ చూడండి ఒకసారి, ఓడిపోయి సంవత్సరం అయింది, మీరు ఎన్నో అక్రమ కేసులు పెడతా ఉన్నారు, దుర్మార్గమైన కేసులు పెట్టి అణిచివేస్తూ ఉన్నారు. ఏదైనా బయటకు వస్తే మరి దాడులు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టడం, మరి వైసీపీ అనే మాట ఎత్తితే అక్రమ కేసులు, ఎదురోడు వచ్చి కొట్టేసి నన్ను కొట్టాడరా బాబు అని స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమంటే మమ్మల్ని తీసుకెళ్ళాం అనేయటం, వాడినేమో బయట కూర్చోబెడతాం. ఇలాంటివి మా దగ్గరే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీద జైల్లో పెట్టి మగ్గ పెడతా ఉన్నారు. అక్రమం కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భారత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా నిరసన ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భారత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలు కార్యకర్తలు. ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. ర్యాలీకి కేవలం 30 మందికి మాత్రమే అనుమతినిచ్చిన పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు. ర్యాలీకి భారీగా తరలివచ్చిన వైసీపీ నేతలు ఎమ్మెల్సీ భారత్ ఇంటి నుండి ర్యాలీ ప్రారంభించి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత్ కుప్పం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎంఆర్ఓ చిట్టిబాబుకు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి పాలన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించిన టీడీపీ నేతలు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల దినసరి కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనలతో జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు మంథలపు వెంకటేష్ బాబు, పద్మజ బాబురెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గ్రామాలలో టీడీపీ కార్యాలయాల వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నామని పేర్కొన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు. 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి నిరంకుశ ఫ్యూడలిస్టు కోటలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టిన రోజు నేడు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు అని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు చేసి మరెన్నో దాష్టికాలను తట్టుకొని అడ్డగోడలుగా నిలిచిన జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తి వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు అని పేర్కొన్నారు. ఆనాడు జలగన్న రాక్షసుడు, ఆ రాక్షస పాలన పోయి చంద్రన్న రాజ్యం వచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం ఏ ఆశయంలో తెలుగుదేశం పార్టీ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం, పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజల దాన మాన ప్రాణాలను రక్షించడానికి నేడు గుంతకల్లు నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారస్తులు పేట్రేగిపోతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా రేషన్ దందా 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా మారిందే. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కొందరు వ్యాపారస్తులు రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణం నుండి నేరుగా రేషన్ బియ్యాన్ని తమ గోడాన్లకు అక్రమంగా తరలిస్తూ గ్రామ శివారులలో డంపుగా ఏర్పరచుకొని వాటిని ఇతర జిల్లాలకు లారీలు, ఐచర్ వాహనాలు, ఆటోలలో తరలించి వాటిని అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకుంది. గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలో కొందరు దుండగులు ఒక గదిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి ఆటోలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న గుత్తి తహసీల్దార్ ఓబులేసు అక్రమంగా తరలిస్తున్న రేషన్ డంపును పరిశీలించి పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంగా గుర్తించారు. 120 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే అధికారులు ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడ ఉన్న కొందరు దుండగులు ఆటోతో హుడాయించారు. చేసేదేమీ లేక అక్కడ ఉన్న 120 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు తహసీల్దార్ ఓబులేసేవ్. ఈ అక్రమ రేషన్ దందా పోలీసులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్ పంపిణీ మొదలుపెట్టి 3 రోజులు కాకముందే ఇంత పెద్ద ఎత్తున రేషన్ అక్రమంగా నిల్వ చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమ రేషన్ దందా కొనసాగుతుందోనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ రేషన్ దందాను అరికట్టేలా జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్
వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మీ బాబాయికి వెన్నుపోటు పొడిచింది జగన్ నువ్వు అంటూ హెచ్చరించారు. డోన్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి, మీ కుటుంబానికి, మీ బాబాయికి వెన్నుపోటు పొడిచిన నువ్వు జగన్ అంటూ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసి నీకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశావని, ఆస్తులు సంపాదించుకొని రాష్ట్రంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచి అప్పుల పాలు చేశావని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, పట్టణ ప్రాంతాలకు సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీ హయాంలో ఒక్క రోడ్డన్న వేశారా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నీటి సమస్య అనేది లేకుండా వేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాధాకర విషయం, నేను వెళ్ళిపోతూ అని వీళ్ళు ఒక కార్యక్రమం వెన్నుపోటు కొట్టేది అలవాటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు లేదు. ఇప్పుడు ఏదో అప్పుడు పాతప్పుడు మాట్లాడు మా అమ్మ అనేది అన్నీ అయిపోయాయి. నువ్వు మంచి పని చేస్తుంటే అయితే నేను నమ్మి ప్రజలు నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు? రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టించావు, ఆర్థిక నాశనం లేకపోతే ఈ స్వార్థం కోసం రాష్ట్రం తాకట్టు పెట్టారు. ఎంతమంది నాయకులు వాళ్ళు చేసేవారు, ఒకసారి గ్రామం చేసేవారు. సొంత తండ్రిని ఎంత చిన్నాయని చెప్పినాను, నువ్వు మా గురించి మాట్లాడతావా? నువ్వు చెప్పిన ప్రామిస్ ఏం చేశాను? ఒక ప్రామిస్ చేశాను. నువ్వు చేసి కొన్ని కోర్టు మీద ప్రతిసారి నేను చాలా చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఎందుకు ఎవరిచ్చాను కాయ చెప్పించాను. ఒక మంచి పని చేసి చెప్పాను. ఒక్కటి పాయింట్ పెట్టావా? ఏదో కాలేజ్కి వచ్చావా? ఏదైనా రోడ్లు వేసావా? ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? ఏదో పాయింట్ కట్టావా? చెప్పండి ఒక్కటి కూడా. ఈరోజు రాజకీయంలోకి వచ్చింది ఈయన కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే రాజకీయ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈయన కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన బంగారమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ ఆలయం నందు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బంగారమ్మ జాతర మొదటి రోజు సందర్భంగా గెరిక ఉత్సవాన్ని దేవస్థాన అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ హేమామాలిని, సూపరింటెండెంట్ రవి, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేశపట్నం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా చేపట్టారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని కేశపట్నం గ్రామంలో బౌద్ధ సమాజ సంఘం కేశపట్నం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకులు, మహిళలు, పెద్దలు దమ్మ ర్యాలీ నిర్వహించారు. పంచశీల్ జెండా ఆవిష్కరణ చేశారు. బంతేజీ మరియు కోర్తే నారాయణ టీచర్ మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యామరావు, బౌద్ధ సమాజ్ సంఘం కేశపట్నం వారితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. పరిత్రాన్ పాటు పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మేము నేడు గౌరవంతో నిలబడుతున్నాం. సమాజంలో తేడాలు తొలగించాలంటే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను గుండె లోతుల్లో దాచుకొని ఆచరణలో పెట్టాలి. ఈ విగ్రహ ఆవిష్కరణ కేశపట్నం గ్రామానికి గౌరవాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు మానవతా విలువలు బోధించే మార్గదర్శక శక్తి. ధర్మం అనేది భయము, ద్వేషము లేని జీవన శైలి. యువత ఈ ధర్మాన్ని పాటించాలి, సమాజంలో మార్పులు తీసుకురావాలని హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల చాలా గర్వంగా ఉందని, అంబేద్కర్ జీవిత సందేశం తలదించుకోవద్దు, తలెత్తి నిల్చోండి అనే సందేశం నేటి తరానికి చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ సంఘం నాయకులు ముంజం పోషం, మల్కౌర్ దినేష్, గోమాసేల్ శంకర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత మారుమూల ప్రాంతంలో విగ్రహావిష్కరణ జరుగుతుంది అంటేనే చాలా గొప్ప విషయం. గారు చాలా వెనుకబడినటువంటి కుటుంబంలో జన్మించారు. వారు చిన్న గ్రామము, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న గ్రామంలో జన్మించారు. మరి వారు ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించడానికి కారణం ఏంటిది? ఆయన ఇంత గొప్ప ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఉన్నటువంటి కృషి ఏముందో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మహార్ కుటుంబంలో, మహార్ కులంలో మధ్యప్రదేశ్లో చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఆ రోజులలో అంటరానితనం అనేది ఒకటి ఉండే. చిన్న కులము, పెద్ద కులం అనేది కులమత భేదాలు చాలా ఉండే. ఆ రోజు ఆయన స్కూల్కి వెళ్తే ఆయనని దూరంగా కూర్చుండే పెట్టేవారు, వివిధ కులాల వారిని క్లాస్ రూమ్ లో కూర్చుండే పెట్టేవాళ్ళు. ఆయన ఇలా ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. నీళ్లు తాగమంటే కూడా ఆయనకు వేరే ఇంకెవరైనా వచ్చి నీళ్లు పోస్తే ఆయన పైకెళ్ళి తాగి మళ్ళీ గ్లాస్ గడి అక్కడ పెట్టేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఓల్డ్ బోయిన్పల్లిలో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ మరియు వ్యాన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ మరియు వ్యాన్ డ్రైవర్స్ సమావేశం కార్యాలయంలో నిర్వహించారు. దీనిని ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సహకారంతో గత కొన్ని రోజుల క్రితం తారక రామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి చేతుల మీదుగా డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్ ప్రారంభించారు. ఈ కార్యాలయంలో ప్రతి నెల సమావేశం నిర్వహిస్తూ వారి సమస్యలను చర్చించుకుంటున్నారు. యూనియన్ వారు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ను ఆహ్వానించి శాలువాతో సన్మానించి చిన్న చిన్న సమస్యలు వారి దృష్టికి తెలిపారు. కార్పొరేటర్ స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు స్వామి, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, రాము, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు పని దొరకది మీకు అడ్రస్ ఉంటుంది, వేరే వల్ల తెలియదు. కాబట్టి మీకు ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఉంటే మీకు ఒక గుర్తింపు ఉంటుంది. దాంతోపాటు గౌరవిస్తారు, చెప్పుకోవచ్చు మా ఆఫీస్ ఇక్కడ ఉందని చెప్పి మీరు మామూలుగా చెప్పుకునే స్టేజ్లో ఉంటారు. లేకపోతే ఎవరితో ఎడగాల్సిన తెలియదు, ఎవరికి ఏ ఆఫీస్ పని వస్తుందో తెలియదు. ఒక మీకు సొసైటీ ఉంది, ఒక కమిటీ ఉంది, ఒక ఆఫీస్ ఉంది, మీ వెనుక నేనున్నా, మీకు ఎంత అండగట్టి ఈరోజు మీరు ఏమైనా బలంగా చెప్పుకోవచ్చు. మేము బలం కార్పొరేటర్ తెలుసు, కార్పొరేటర్ ఉంటామని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఇప్పుడు ఒకడు 10,000 చేస్తాడు, ఒక 15,000 చేసిన కొత్తగా వచ్చి నేను 5,000 చేస్తానంటే అక్కడ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దానికి మీ సంఘానికి మీకు అండగా నేను ఉంటా. ఈ ఇబ్బంది దగ్గరగా మేము వస్తా. కుటుంబానికి
దాదాపుగా దశాబ్దం సగం జీవితం అందరికి అప్పీల్ చేయాలి కూడా కొత్త వచ్చి పెట్టుకొని చేసేది ఉంటుంది. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసి అట్లా పద్ధతి కాదు. మన కార్మికులు మనమే పొడుచుకోవద్దు, ఎందుకంటే మనోడే మనం పొడిచినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఒక యూనిటీ ఉన్నప్పుడు ఏమైందంటే మేము 25,000 చేస్తామంటే 25,000 చేస్తామంటే, ఒక 25,000 చేస్తామంటే 18,000 చేస్తాడు, వాళ్ళే పోతుంది 7,000 తగ్గితే కదా. కాబట్టి వాళ్ళు తగ్గుతుంది వాళ్ళు యూనిట్ ఇంపార్టెంట్. దాంట్లో బాగానే నేను మొదటి చెప్తున్నా, రిజిస్ట్రేషన్ అయ్యేది అయితే పక్కన పెట్టండి. అది ముందు ఎందుకాలు చేస్తాం కానీ ఆ కుటుంబానికి ఆదర్శంగా ఉంటాము, ఆ కుటుంబానికి భరోసాగా ఉంటాము. ఈ రోజుల్లో ఎప్పుడు ఏమైంది అనేది ఎవరికి తెలియదు. మేబీ ఆ డ్యూటీ చాలా సెన్సిటివ్ ఇష్యూ. భగవంతుడి అయితే ఎవరికేం జరగదు అనేది మనం ప్రార్థిస్తాం. కానీ జనరల్గా అసలు దానికి మనం అంతా పగడబడి ఉన్నాం అనుకోని సంఘటనలో ఫ్యామిలీ రాణి రుద్రమాదేవి కుట్టు శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమాదేవి కుట్టు శిక్షణా కేంద్ర నిర్వాహకులు కటకు ప్రవీణ్ తెలిపారు. రామగుండం స్థానిక 13వ డివిజన్లో రాణి రుద్రమాదేవి ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రంలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహిళా అభివృద్ధికి ఆర్థికత చేకూరితే మరింత ముందుకెళ్లే అవకాశం ఉందని, ఇందుకు నా వంతు సహాయంగా ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణలో మేము ఎంతగానో నేర్చుకొని మేము ఆర్థికంగా ముందుకెళ్తామని మహిళా మనులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉచిత అబాకస్ క్లాసులను కూడా స్టార్ట్ చేశామని, అబాకస్ క్లాసుల ద్వారా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని భావిస్తూ కటుకు ప్రవీణ్ ఇంత మంచి కార్యక్రమాలకు పూనుకున్నారని పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ అధినేత నసీమా బేగం, శిక్షకురాలు రేష్మ, అధిక సంఖ్యలో భక్తివాసులు, మహిళలు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్
9849213754 మరియు 9618034138.